కాకినాడ గాంధీ భవన్ లో పలు ప్రజా సంఘాల నాయకులు ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో సామాజిక పరిణామం మన బాధ్యత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొని స్వతంత్రంగా పట్టభద్రుల స్థానానికి పోటీ చేస్తున్న షరీఫ్ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు. శాసన మండలికి జరుగుతున్న ఎన్నికల్లో మెరుగైన సమాజ నిర్మాణానికి నాంది పలకాలని, అది షరీఫ్ గెలుపు ద్వారానే సాధ్యమవుతుందని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ కంపెనీలో 75% ఉద్యోగాలు స్థానిక పట్టభద్రులకే ఇవ్వాలని గత ప్రభుత్వం తెచ్చిన చట్టం పూర్తిగా అమలు చేస్తారని షరీఫ్ పేర్కొన్నారు. అలాగే విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా తన గొంతును శాసన మండలిలో వినిపిస్తారని షరీఫ్ తెలిపారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాలకు చెందిన నాయకులు ఎండి ఎజాజుద్దీన్, షేక్ బషీర్, ఐతాబత్తుల రామేశ్వరరావు, అనంతలక్ష్మి, దళిత నాయకులు సుధాకర్, మహదేవ్, నరేష్, మధు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంఘాలు గాని నాయకులు గాని వారందరికీ ఈ రోజు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు ముఖ్యంగా పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, నేను 10వ తారీఖున ఇక్కడ కాకినాడ నుంచి నామినేషన్ వేయడానికి ఏలూరుకి వెళ్ళడం జరుగుతుంది. నన్ను బలపరిచినటువంటి మిత్రులు గాని, ప్రజా సంఘాలు గాని, నా కుటుంబ సభ్యులు గాని వారందరూ కూడా ఈ నామినేషన్ లో పాల్గొవాలని నేను ఆహ్వానిస్తున్నాను. అంతేకాకుండా నేను గెలిస్తే తప్పకుండా నిరుద్యోగ సమస్యలు గాని, పట్టభద్రుల సమస్యలు గాని తప్పకుండా నెరవేరుస్తాను. ఇప్పుడు ఎవరైతే కూటమి అభ్యర్థి నిలబడుతున్నారో అతనికి నేను పత్రికా సమావేశం ద్వారా ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరైతే ఇప్పుడు కూటమి అభ్యర్థి నిలబడుతున్నారో సూపర్ 6 అంటూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు కానీ, నిరుద్యోగ భృతి కానీ, లేకపోతే డిఎస్సి నోటిఫికేషన్ కానీ, ఇలాంటి ఎన్నో నిరుద్యోగ సమస్యలు పట్టభద్రులకి ఇస్తానన్న హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదు. ఒకవేళ ఇతను కానీ గెలిస్తే రేపు పొద్దున్న ప్రభుత్వంతో అనుకూలంగా ఉన్నటువంటి ఇతను ఏ విధంగా చట్టసభలో గలం విప్పి నిరుద్యోగులకి పట్టభద్రులకి న్యాయం చేస్తారని నేను ఒక ప్రశ్న మీడియా ద్వారా అతనికి సూటిగా ప్రశ్న చేయగలుగుతున్నాను.